ఆహా. వద్దులే కూర్చోలా. బాలే. కుక్కలు ఉన్నాయా? ఓ పని చేద్దాం, దివ్యాకి ఫోన్ చేసి ఆ కుక్కలను బోన్లో పెట్టేమని చెప్దాం. వద్దులే, కుక్కలనే హ్యాండిల్ చేయలేవు, ఇంక రిలేషన్షిప్ని ఏం హ్యాండిల్ చేస్తామని అసహ్యపడితే బ్యాక్ డోర్ నుంచి పోయి దివ్యాకి సర్ప్రైజ్ ఇద్దాం. దివ్య నా కోసం బిర్యానీ చేసినట్లున్నది. దివ్య ముందర ప్రిస్టేజ్కి పోయి ఎక్కువ తినలేను, ఇప్పుడు కొంచెం తిని మళ్ళీ కొంచెం తిందాం. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, ఇప్పుడు చూస్తా అంటే నోరు ఊరుతుంది. నా టేస్ట్ దివ్య టేస్ట్ ఒకటే. ఇది తినేసి మళ్ళీ తిందాం. పెక్కలు కొరికే 3 పోలీస్ కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. అమ్మో కుక్కలే ఎందుకులే, గోడ దూకేద్దాం. మనస్సు మార్చుకుందాం. దివ్య, ఇంకెంతసేపు పని? ఎక్కడున్నావు? మీ కుక్కల ముందు, చిచి మీ గేట్ ముందు. మరి లోపలికి రా. ఏంటొచ్చేది, మీ ఇంట్లో కుక్కలుంటే? కుక్కలు లేవు, పూల మొక్కలు లేవు, అది ఊరికే మా మావే పెట్టారు. ఓ అంతేనా, అయితే ఓకే వచ్చేస్తా. I have something special for you. స్పెషల్ అంటే పెట్టింది, వస్తానా. నిజంగా కుక్కలు లేవు కదా? లేదు. అదే రాయ్. దివ్య, ఏంటి బాగా ఏం కనిపించలేదు? దివ్య, 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 బాబాయ్ కాశ్మీరా. అమ్మో పానీ సర్ప్రైజ్. ఏంటి స్మోక్ సౌండ్ సర్ప్రైజా? ఇదిగో. ఏంటి దివ్య ఇది? ఇది ఆ మొక్క. ఆ మొక్క? నువ్వు ఇది కూడా తాగుతావా? మావయ్య ఊర్లో లేనప్పుడు ఏదైనా. ఏంటి దివ్య, ఇలాంటిది అయితే నీ హెల్త్ ఏమవుద్ది? నీకు గుర్తులేదా, దీనివల్లే నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. పానీ కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ మూసావు కదా. ఇదిగో ఫాంటమ్ స్వీట్ సిగరెట్స్. ఏంటిది? ఫాంటమ్ స్వీట్ క్యాండీ కూడా తెలీదా? ఏ 90s కిడ్ భయ్యా నాకు నువ్వు. నిజంగా తెలీదు. షుగర్ క్యాండీయా? షుగర్ ఉంటుంది కానీ ఇంకొంచెం షుగర్ మిక్స్ చేశాను, తిను. ఎలా ఉంది? నార్మల్ గానే ఉంది. దీన్ని గనక పీసెస్ చేసి బిర్యానీలో మిక్స్ చేసి నీకు తినిపిస్తే ఈ భూమి కూడా భూమిలా కనపడదు. ఇదిగో తిను. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బానుంది. ఇవన్నీ ఒకటి, మరివి 2, మరిది. దివ్య, నువ్వు ముగ్గురే కనిపిస్తున్నావేటి? 3గా కనిపిస్తున్నావు. ఫోన్ వస్తుంది. ఏంది బాగా ఫోన్ ఎత్తట్లేదో? ఎంతకీ బాగా తిన్నాడు లేదో?
ఈడు బీకార్ ఎవరు? అదే మన బబ్లు. బబ్లు. బబ్లు ఆ? పని ఏ బబ్లు పని ఏ పానీ ఏ బబ్లు పానీ. బబ్లు నేను వస్తాను దివ్య. బబ్లు నువ్వు మీద కొత్తరాడు బబ్లు. దివ్య నేను వచ్చేసా. దివ్య దివ్య బబ్లు బబ్లు దివ్య బబ్లు బబ్లు దివ్య దివ్య. బబ్లు ఏంది రెండు దివ్యాలు కనబడుతున్నారా? బబ్లు బబ్లు ఆ? నేను కూడా బబ్లు. బబ్లు దివ్య బాగుంది. డిస్టర్బెన్స్ ఎర్లీ మార్నింగ్ హెల్తీ. ఇదేంటి దివ్య డోర్ ఓపెన్ చేసుకో పడుకుందా? దివ్య దివ్య కూడా అంటుందే. అయ్య బాబా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే ఇక్కడ నువ్వేంటి ఇక్కడ? అర్జెంట్ వాష్రూమ్ ఇప్పుడు వస్తాను. అటైతే కిచెన్, ఇటైతే వాష్రూమ్. కిచెన్ వాష్రూమా? మా ఇంట్లో కిచెన్ వాష్రూమ్ మార్చారా? సరే ఏదో ఒకట్లే. హలో నువ్వేంటి ఇక్కడ? ఏం చెప్తావు? కంబైన్డ్ స్టడీస్. చిచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ వర్క్ ఫ్రమ్ దిస్ హోమ్ అన్నమాట. అంతే. పంది పిల్ల ప్రసవ వేదన పడుతున్నట్టు అలా వచ్చాడు. ఎవడాడు? వెళ్ళి చూద్దాం పదండి. బబ్లు నువ్వేంటి ఇక్కడ? అయ్య బాబా ఈడెవడు? మావయ్య తను బబ్లు. సార్ గోడ దుంకి రావడం తప్పే సార్. బట్ 321, 420 సెక్షన్లు మాత్రం వద్దు సార్. చిన్న చిన్న కేసులు పెట్టండి సార్. సెక్షన్లు కూడా చెప్తున్నా. అసలు గోడ ఎందుకు దూకావు నువ్వు? అంటే ఆడుకున్నప్పుడు బాలు పడితేను బాల్ పడిపి. అంతే. ఎక్కడ ఆడుకుంటున్నారు? మన ఇంట్లోనే. మన ఇంట్లో ఆడుకుంటే గోడ దూకడం ఎందుకు? ఎందుకు? దివ్యం కలవడానికి. దివ్యం ఎందుకు కలవాలి? నువ్వెందుకు కలవాలి చెప్పరా? ఎందుకంటే వర్క్ ఫ్రమ్ వన్ హోమ్ కాబట్టి. సూపర్ సార్. వర్క్ చేసి బాగా కలిసిపోయారు. అవును సార్. తలస్నానం చేయండి. అందులో ఈ రోజు శనివారం. ఈ రోజు ఫ్రైడే కాదా? మవ్య ఆ? నువ్వు 1 డే తర్వాత వస్తానన్నావు కదా, అప్పుడే వచ్చావేంటి? నేను మొన్న బయలుదేరాను. నిన్న వర్క్ చూసుకున్నాను. నైట్ బయలుదేరి పొద్దున్న దిగాను. అంటే మనం 1 whole day మొత్తం నిద్రపోయామా? ఏంటమ్మా? అంటే 1 డే మొత్తం వర్క్ చేసామా అని చెప్తుంది. ఓహో అవునా? ఆ. ఓకే వర్క్ చేసి అలిసిపోయారు. రెస్ట్ తీసుకోండి. అంతే. టిఫిన్ చేసి అంతే పంపిస్తా. ఆ. బబ్లు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బావా నువ్వేంటి ఇక్కడ? నేను నిన్నడిగితే నువ్వు తన్నడుగుతావేంటి? బావ ఒక డౌట్ రాకూడదని ఇట్లా అడుగుతున్నావా? ఏం లేదు దివ్య, బావ కుక్కలంటే భయం. అందుకే గేట్ దగ్గర కుక్కలుంటాయి జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాను. అవును బావ నువ్వెందుకు వచ్చావు? నేను నీకు కూడా కుక్కలంటే భయం కదా, గేట్ ఓపెన్ చేసి కుక్కలని చెప్పడానికి వచ్చాను. ఓహో ఇదెవరి ఫోన్? విద్య ఎవరు? ఆ ఫోన్ నాదే దివ్య. విద్య అంటే మా అక్క. ఖానీకి నాకు మరదలు అవుతుంది అంతే. బావా 220 మిస్డ్ కాల్స్, 50 మెసేజెస్. ఇంటికి ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయి. సత్యం. అవును తను మీ ఇంట్లో ఏం చేస్తుంది? తను అంటే తను నిన్న నైట్ మా ఇంటి దగ్గర బయలుదేరింది. ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చింది. తను ఇక్కడే. బబ్లు! ఆఫీస్ టైం అవుతుంది, లేట్కి వెళ్తే బెప్పని శాలరీ కట్ చేస్తాడు. వెళ్దాం పద. బాయ్ దివ్య.
నువ్వు నట నువ్వు రెడీ ఆఫీస్కి వచ్చే మ్మ్. అసలు ఏం జరుగుంటుంది? దివ్య అడిగితే ఏం మేనేజ్ చేయాలి చిచి, ఇదే కదా బావా అక్క మళ్ళా ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకు, సైలెంట్లో పెట్టి ఏమని అడిగితే నేను మేనేజ్ చేస్తాను. పద. ఎక్కడ ఉందండి? విద్య, అది పార్క్లో యోగా నేర్పిస్తుంటాను, వెళ్ళాం. ఎంత భయపడ్డాను పాని కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీ ఇద్దరికి ఏమైందో అని. నీకేమైందిరా ఫోన్ లిఫ్ట్ చేయడానికి? తన ఫోన్ అంటే స్విచ్ ఆఫ్ అయింది. మార్నింగ్ 6 నుంచి కాల్ చేస్తూ ఏడుస్తూ కూర్చున్నాను. విద్య, నేనే వాడిని సైలెంట్లో పెట్టమని చెప్పాను. బావా ఆ, నేను పుట్టినప్పటి నుంచి అక్క నవ్వు తప్ప ఏడుపు ఎప్పుడు చూడలేదు బావా. తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఫ్యూచర్లో తను ఇంకెవరి వల్ల ఏడవకుండా చూసుకో బావా ప్లీజ్. చెప్పు బేబీ, ఇంకేంటి? అవునా? దూడ మీద వెళ్దానా? కొత్తగా పెళ్ళైందా? అవును సార్, మీకెలా తెలుసు? ఓ, నువ్వు కూడా తెగ మాట్లాడుతుంటే నువ్వా? కొంచెం పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయి. పనికి మళ్ళీ అతికితే. గుడ్ మార్నింగ్ గాయ్స్, వీ గాట్ అన్ ఎమర్జెన్సీ అరవింద్ ల్యాబొరేటరీస్ ప్రాజెక్ట్. సో దీనికోసం మనం ఒక స్క్రమ్ టీమ్ ని ఫామ్ చేయబోతున్నాం. మిస్టర్ రాకేష్ విల్ బి ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఉషా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ సాయి ఇస్ ద QA లీడ్. కింగ్ కాంగ్ సార్, రాకేష్ కి నాటి మంది ఇచ్చేస్తే మరి నేనేం చేయాలి? పని ప్రస్తుతం నీకేం పని లేదు. బగ్స్ ఎలా డిటెక్ట్ చేయాలో నీ పక్కన బెడ్ పక్కన నేర్పించు. మొన్న బగ్స్ చెక్ చేయమంటే ఆఫీస్ లో ఉన్న బగ్స్ ని చంపుకుంటూ కూర్చున్నాడు ఈ బ్రౌన్ బేర్. ఓకే గాయ్స్, మన స్క్రమ్ టీమ్ కి నో లీవ్స్, నో లేట్ ఎంట్రీ పర్మిషన్స్. యు ఆల్ కెన్ లీవ్ నౌ. గో. బావా ఆ, పాస్ వేస్తా. వెళ్ళు. మనస్సు మార్చుకుందాం. దివ్య, ఇప్పుడు ఈ మీటింగ్ అంత అవసరమా? నేను నీకు చాలా సీరియస్ మ్యాటర్ చెప్పాలి. ఇది ఇంకా సీరియస్ మీటింగ్ పాని. నేనుంటే బాగుండేది. ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఎక్కడికి కదలకుండా బెప్పంగాడు ఈ రాజేష్ గారిని కుక్కలా కాపలా పెట్టాడు. ప్లీజ్ పాని, కొంచెం మేనేజ్ చేయి. అది కాదు దివ్య. బై ద వే, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నాన్నతో పాటు సిఐ మావయ్య కూడా వస్తున్నారు. హీ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. నువ్వు టేబుల్ నెంబర్ 4 దగ్గరే ఉన్నావు కదా? ఇక్కడే ఉన్నాను. ఓకే పాని, హీల్ బీ దేర్ ఇన్ 5 minutes. బాయ్. బావా ఆ, ఎంతకీ మనం వీడికి ఎందుకు వచ్చినావు? ఆ, వీడికి నిజం తెలితే మొత్తం కమ్ చేస్తాడు. అంటే నీ పెళ్లి గురించి మాట్లాడి సంబంధం సెట్ చేద్దామని వచ్చాను, అంతే. ఎవరి పెద్దల్ని? ఇంకెవరితో? దివ్య వాళ్ళ నాన్నతో. ఓ బావ బతుకుగోరేవాడే బామర్ది అంటారు. అది తప్పు బావా. ఆ, బామర్దికి మ్యారేజ్ సెట్ చేస్తున్నావు చూడు, నువ్వు బావ మంచోనివే. అలాగే అనుకో. వచ్చారు. పానీ, నిన్ను చూస్తే ఏదో తెలియని ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి వస్తుందయా. ఈయన్ని చూస్తే మాత్రం ఏదో తెలియని చిరాకు ఒకటి వస్తుంది. పద. ఇంకేంటి పని విశేషాలు? అన్నట్టు మా బావ గురించి నీకు విషయం చెప్పాలి. ఆయన ఏదైనా రేటింగ్ చూసే వాడతాడు, ఎదుటి వాడి టాకింగ్ చూసే డిసైడ్ చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫారెన్ వెళ్ళిన శంకరాభరణం చేదస్తపు శాస్త్రి లాంటి వాడు మా బావ. అన్నట్టు ఇంకో విషయం ఏవు, మా బావ ఎప్పుడు ట్రెండింగ్ ఫాలో అవుతాడు. కానీ ట్రెడిషన్ మర్చిపోకుండా ఉండడానికి తెలుగు అతన్ని పాపారావు అనే పర్సన్ని 24/7 ఆయన పక్కనే పెట్టుకొని ఉంటాడు. ఆయన్ని ట్రెండింగ్గా పిలవాలని పప్పి అని పిలుస్తుంటాడు. ఇదేంటారు కుక్క పేర్లో ఉంది? కాదు కాదు, మనిషి పేరు. అయితే ఓకే. పప్పి డిసిషన్ కి క్వైట్ ఆపోజిట్ డిసిషన్ మా బావ తీసుకుంటాడు. ఎందుకంటే పప్పి అవుట్డేటెడ్, అతను అవుట్డేటెడ్ కాబట్టి ఇతను అతనికి రివర్స్లో తీసుకుంటాడు అన్నమాట. అది సంగతి.
ఒకవేళ అటు ఇటు అయితే మధ్యలో మీరు మేనేజ్ చేస్తారుగా. నేను చూసుకుంటా కదా, అయితే ఓకే. నువ్వేం టెన్షన్ పడకు. అందుకని అరే బేంబాయ్, ముందు మా బావతో నువ్వు మాట్లాడు. ఏమిలే, ఫస్ట్ వాడు ఏమైనా తేడా చెప్పాడు అనుకో, సెకండ్ నువ్వు ఛాన్స్ తీసుకోవచ్చు కదా. కరెక్ట్. అందుకన్నమాట. రావాలి ఈ టైంకి. నరకడం ఈజీ. ఈ ప్లాన్ వర్కౌట్ చేసి దివ్య ఫాదర్ని ఇంప్రెస్ చేసి విద్యతో ఆల్రెడీ ఎంగేజ్డ్ అని నిజం చెప్పైతే ప్రాబ్లం సాల్వ్. హైదరాబాద్లో అప్పుడే ఎండలు దంచేస్తున్నాయి. పప్పే, చెప్పండి సార్. సార్ కాదు అయ్యా, కార్ ఆగి ఇంతసేపైనా డోర్ తీవేంటి? పప్పి, నువ్వు అలా చూడకు, నీ తల కూడా పట్టేస్తుంది. తలబట్టేసిందా? నేను ఇండియాలో ఇదే ట్రెండ్ ఏమో అనుకున్నా. ట్రెండ్ కాదా? పద. పప్పి, చెప్పండి పిచ్చయ్య. పిచ్చే కాదు, పిచ్చాయి, బందర్ పిచ్చాయి. అవును, అన్నట్టు మన అమ్మాయి మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తేనే కాబోయే అల్లుడి ఫోటో పంపిస్తున్నది, పంపించిందా? ఒక్క నిమిషం అయ్యా. ఇందులో 2 ఉన్నారు. ఎవరై ఉంటారు మరి? అమ్మాయికి కాల్ చేసి కనుక్కోమంటారా? ఒక్క నిమిషం ఆగు. మా ఊరోళ్ళతో ఛాలెంజ్ చేసి చికాగో దాకా వెళ్ళొచ్చినోడిని. అలాగే మన అమ్మాయి తన చాయిస్ ఏంటో కనిపెట్టమని ఛాలెంజ్ చేసి ఉంటుంది. మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తే కాబోయే అల్లుడు ఎవరో కనిపెడదాం, పద. ఓకే అయ్యా. పెద్దలకు ప్రణామములు. ప్రణామములు. సార్ ఆర్డర్ సార్. అమెరికా నుంచి వచ్చాడు కదా, కొంచెం పాస్ట్గా ఆర్డర్ ఇస్తా. 1 మార్గరెట్టా పిజ్జా విత్ ఎక్స్ట్రా టాపింగ్స్. పూతరేకులు ఉన్నాయా? సార్ అవి ఇక్కడ దొరకవు సార్. అవి నా బ్యాగ్లో ఆల్రెడీ ఉన్నాయి. మా ఆత్రేయపురం పూతరేకులు అమృతంలో ఉంటాయి. ఎంత తీయగా ఉంటే ఎలా మరి? నాకు ఓకే. అరే తర్వాత ఆర్డర్ ఇస్తాను, ఒక 10 మినిట్స్ తర్వాత రాబో. బావగారు, మీరు బబ్బులతో మాట్లాడండి. పిచ్చయ్య గారు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు. ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి మరి. చేద్దాం ఎరా, చేద్దాం. అన్ని ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యావా? స్కూల్లో ఫస్ట్, క్లాస్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ నాకు. ఈడ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నేను అన్నీ 6 సార్లు రాశాను. ఆఖరి వరకు పోరాడి పాస్ అయ్యాను. నీ గురించి ఎవరికి కావాలరా? ఎలా అయితే ఎలా మరి? కష్టే ఫెయిల్ అన్నారు. కష్టం తెలిసినోడికి క్వాలిఫికేషన్తో పనేంటి? అలా అర్థం చేసుకున్నాడా? పెళ్ళైన తర్వాత అమ్మాయితో పాటు అమెరికా వచ్చి నా ఆస్తులన్నీ చూసుకుంటావా? ఈసారి గట్టికిస్తాను చూడు. మీ ఆస్తి చూసుకుంటే మీ వాల్యూ పెరుగుతుంది, కానీ నా విలువే ఉంటుంది. అందుకే నా సొంత చేతుందో వస్తున్నా వెళ్ళాలో 1 డే ఉన్నా కూడా ఆ వాల్యూ వేరు. ఎలా ఇచ్చాను సార్? బాగా చెప్పావు. వయసు అయిపోయే వరకు వర్క్ చేస్తుంటే ఇక వైఫ్తో వెకేషన్ ఎప్పుడు, రీక్రియేషన్స్ ఎప్పుడు. సో మీ ఆస్తి కాపాడుతూనే మీ అమ్మాయితో గడుపుతూ గోల్డెన్ మెమరీస్ ఇవ్వాలని గోల్గా పెట్టుకున్నాను. మరి ఎలా మరి? ఏముందా పైన? అమ్మ నాన్నలకు వాల్యూ ఇస్తావా? పెళ్ళైన తర్వాత అత్త మామలకు వాల్యూ ఇస్తావా? ఇది మాత్రం నాకే మార్కులు 2 మూసుకుని కూర్చో. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే అమ్మ నాన్న తర్వాత ఎవరైనా. నా వరకు అయితే అమ్మ నాన్నకు పుట్టినప్పటి నుంచి ఒకే వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చినా షాప్కి వెళ్ళి కొత్తిమీర తేలేదని అమ్మ తిడుతుంది, వాటర్ క్యాన్ పెట్టలేదని నాన్న వాయిస్తాడు. తూజా తప్పకుండా తిండి పెట్టి, టూ మచ్ కేరింగ్ చూపెట్టి, వాళ్ళకి రింగు పెట్టి, కంపు కొట్టే కాలని కడిగి పెట్టి, నెత్తిని జీలకర్ర బెల్లం పెట్టి ఇచ్చే వాళ్ళకే వాల్యూ ఇవ్వాలి. హలో, ఏమో అనుకున్నాను కానీ మీ ఓడి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉందయా. మా బావని బాగానే మేనేజ్ చేస్తున్నాడు. బొజ్జి పెంచాడు అనుకున్నా, బ్రెయిన్లో గుజ్జు కూడా పెంచాడు సమానంగా. మీకు అలా అర్థమైందా? రిజెక్ట్ అయినట్టేనా మరి? పప్పి, ఆ 2 స్టార్లు దేనికి? ఒకటి ప్రణామానికి. నాకు తెలుసు, పూతరేకులకేగా. పూతరేకులు పడిపోవడం ఏంట్రా? పప్పి, అమ్మాయికి కాల్ చేసి అమ్మాయి దివ్య, అల్లు నాకు బాగా నచ్చాడమ్మా. వచ్చే మంత్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసేద్దాం. ఓకే, బాయ్. సూపర్. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వచ్చే నెలలో మంచి ముహూర్తం పెట్టేద్దాం.
ఆయన ఒక్కసారి మూమెంట్ ఇస్తే ఇక వినడు, వెనక్కి తిరగడు. బాయ్. బాయ్. కంగ్రాట్స్ అయ్యా పాని. నెక్స్ట్ మంత్ లో ముహూర్తం పెట్టిస్తాడంట మా బావ. బాగుందయ్యా, బాగా మాట్లాడు మా బావను, బాగానే మేనేజ్ చేసావు. ఈ సరౌండింగ్ లో ఎక్కడైనా నీ బండి పట్టుకుంటూ చెప్పు, వదిలేమని చెప్తా. Thank you, uncle. వస్తాను, వెళ్ళొస్తానయ్యా పాని. అంటే బావ ఇప్పుడు నాకు దివ్యతో పెళ్లి సెట్ అయినట్టేనా? అంతా అయిపోయిందిరా. అసలు ఏమైందిరా? అయితే బావా ఈ విషయాన్ని నువ్వెవరికి చెప్పొద్దు, ఈవెన్ అక్కతో కూడా చెప్పొద్దు. ముందు నేనే దివ్యకి ప్రపోజ్ చేయాలి, ఆ తర్వాత బండి మీద తిప్పాలి, ఆ తర్వాత ఓయకి తీసుకెళ్ళి అదే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత అందరికీ చెప్దాం. ఇప్పుడు నేను ఎవరికి విద్య గురించి చెప్తే బెటరు? దివ్యక, దివ్య వాళ్ళ డాడీకా, లేదా బామ్మర్తి బబ్లు గడికా? పాని, నీకో విషయం చెప్పాలి. స్ట్రెస్ అవ్వకు, ఏం లేదు. అమ్మా నాన్న నెక్స్ట్ వీక్ వస్తున్నారు. జాతకం ప్రకారం 1 year అయిపోయింది కదా. అవును. సో నెక్స్ట్ మంత్ పెళ్ళికి ముహూర్తం పెట్టుకుందాం అంటున్నారు. అవునా?